వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఎస్ఎఫ్ నుండి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఫటాఫట్ తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూసి తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి, లేదంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసి అప్లికేషన్ చేసుకోండి, రైట్. ఇక మనకి సిఎస్ఎఫ్ అంటే ఏంటంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో మరి ఈ నోటిఫికేషన్కి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మనకి నెక్స్ట్ మంత్ 5th నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక 4 నెల 3వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ అయితే నడుస్తాయండి. ఓకేనా, దాదాపు 1 మంత్ అయితే మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఓపెన్ అయిన వెంటనే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా, ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని అనుకుంటున్నారో కింద కామెంట్ చేస్తే నేను కామెంట్స్ పెట్టి కూడా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, రైట్. మరి ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇండియన్ సిటిజన్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్లో కనుక మీకు జాబ్ వచ్చినట్లయితే మీకు శాలరీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 21,700 నుండి 69,100 రూపాయల వరకు కూడా మీకు లెవెల్ 3 ప్రకారం శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, కాబట్టి చూసుకోవాలా. నెక్స్ట్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. మరి అప్లై చేసుకున్నాక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పిఈటి అయితే ఉంటుందన్నమాట, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు. ఆ తర్వాత పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అంటే హైట్ వెయిట్ చెస్ట్ ఇలా ప్రతిదీ కూడా చెక్ చేస్తారు. ఇక పిఈటీలో రన్నింగ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఇక మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు. అలాగే మీ యొక్క ట్రేడ్ టెస్ట్ అంటే మీ యొక్క స్కిల్ని అయితే టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఫైనల్గా రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత ఎవరైతే పాస్ అవుతారో వారికి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అంటే మెడికల్ చెక్ చేసి మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకు ఏజ్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డేట్స్ ప్రకారం ఈ డేట్స్ దాటైతే మీకు ఏజ్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోకూడదు. ఆ ఏజ్ వచ్చేసరికి మీకు ఫస్ట్ ఆగస్ట్ 2025కి మీకు ఏజ్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. అంటే 18 అలా మనకి ఉంటుందన్నమాట. మీకు చెప్తాను, వీడియోలో చెప్తాను మీకు ఎప్పటి నుంచి అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు కూడా అప్లై చేసుకోవాలంటే చెప్తాను మీకు. కానీ మీకు ఏజ్ అయితే క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సింది మీకు ఫస్ట్ ఆగస్ట్ 2025కి మీరు ఏజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మినిమం ఆర్ మ్యాక్సిమం. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ నోటిఫికేషన్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నారో ఆ క్వాలిఫికేషన్ అనేది ఈ డేట్ లోపు మీకు సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. అర్థమైందా? ఈ డేట్ లోపు మీకు సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. అంటే 10th కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, లేదంటే ఇంటర్మీడియట్ కానివ్వండి, లేదంటే ఐటీఐ కానివ్వండి, ఈ విధంగా మీకు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. ఈ సర్టిఫికేట్స్ అనేవి 3/4/2025 తేదీలోపు మీకు సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. ఓకేనా, పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మనకి వేకెన్సీస్ అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 1161 పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఓకేనా, 1161 పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు. అందులో వచ్చేసరికి కుక్కు, కాబ్లర్, టైలర్, బార్బర్, వాషర్మ్యాన్, స్వీపర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మాలీ, ఇక వెల్డర్, ఇక చార్జ్మ్యాన్, ఎంపీ అటెండెంట్, ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మేల్ వాళ్ళకి ఫీమేల్ వాళ్ళకి ఇక్కడ పోస్టులు అయితే చూసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా పోస్టులు అయితే గట్టిగానే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. మీకు ఈ నోటిఫికేషన్ లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోయింది. ఎందుకంటే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా, ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడినా సరే మీకు మన ఛానల్లో వెంటనే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి కింద బ్లాక్ కలర్లో రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ కూడా రెగ్యులర్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తాను. ఓకే.
నెక్స్ట్ మనకి ఈ వేకెన్సీస్ అంటే మేల్ వాళ్ళకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ వాళ్ళకి చూద్దాం, ఫీమేల్ వాళ్ళకి నెక్స్ట్ చూద్దాం. మేల్ వాళ్ళకి చూసుకుంటే వేకెన్సీస్ ఏ పోస్ట్లో అంటే కుక్లో, కానిస్టేబుల్, కాబ్లర్లో ఈ విధంగా ఉంటాయి కదా. ఈ పోస్టులలో ఏ జోన్లలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. మనది వచ్చేసరికి సౌతర్న్ జోన్ అనమాట. సదరన్ సెక్టర్ కింద వస్తుందన్నమాట. ఓకే, ఏపీ తెలంగాణ వాళ్ళు సదరన్ జోన్ కింద వస్తారు. కాబట్టి మీరు ఈ సౌత్ జోన్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో, ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈ పీడిఎఫ్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి క్లిక్ చేసి డౌన్లోడ్ ఓకేనా. ఇక్కడ మనకి ఫీమేల్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. అంటే సదరన్ సెక్టర్, అలాగే నార్త్ సెక్టర్, అలాగే ఎన్సీఆర్ సెక్టర్, ఈ విధంగా ప్రతి పోస్ట్కి అన్ని జోన్లకి మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట వేకెన్సీస్. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే సింపుల్గా 10th పాస్ అయి ఉంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. మెట్రికులేషన్ ఆర్ ఈక్వాలెంట్ అంటే మెట్రికులేషన్ అంటే ఏంటంటే 10th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వారు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. మరి 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉందన్నమాట. ఓకేనా. ఇంకా ఎవరైతే బార్బర్, బూట్ మేకర్, ఇక కాబ్లర్, టైలర్, కుక్కు, అలాగే కార్పెంటరు, మాలీ, పెయింటరు, చార్జర్ మ్యాను, అలాగే వాషర్ మ్యాను, వెల్డరు, ఎలక్ట్రీషియను, అలాగే మోటార్ పంప్ అటెండెంట్, ఓకేనా, ఎంపీ అంటారు కదా, మోటార్ పంప్ అటెండెంట్, ఇలా వీటికి సంబంధించి ఎవరైతే ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉన్నారో వారు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబులే. ఓకేనా. 10th పాటు ఎవరైతే ఐటీఐ ఎలక్ట్రీషియన్లో కానీ వెల్డర్లో కానీ చేస్తుంటారు కదా వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మరి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి అనేసి కామెంట్ చేస్తే నేను కామెంట్స్ పెట్టి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీకు వీడియో చేయడానికి అయితే 100% ట్రై చేస్తాను. ఓకేనా. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను. ఓకే. మరి ఇక్కడ ఏజ్ లిమిట్ ఎంత అని ఇందాక చెప్పడం జరిగింది కదా. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 23 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అన్నమాట. మరి ఏజ్ ఎంతవరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే చెప్పాను కదా, August 1st డేట్కి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీకు August 1st డేట్కి 18 ఇయర్స్ అయితే వచ్చి ఉండాలి. ఇక 23 ఇయర్స్ అయితే మించకూడదు. ఓకేనా. మరి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇక్కడ కల్పించడం జరిగింది అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ కల్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఇక ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఇక్కడ ఉంది. కాబట్టి చూసుకోండి. ఓకే. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే మేల్ వాళ్ళు ఉన్నారో అంటే పురుషులు ఉన్నారో వాళ్ళకి హైట్ వచ్చేసరికి మనకి అన్ని కేటగిరీలు యూఆర్, ఎస్సీ, ఎస్టీ, అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వీళ్ళకి చూసుకుంటే మనకి 170 centimeters అయితే హైట్ ఉండాలి. 170 centimeters అయితే హైట్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ సేమ్ కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే 18 to 85 centimeters, 5 centimeters ఎక్స్పెన్షన్ అయితే మినిమం రావాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళకి చూసుకుంటే మనకి యూఆర్, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి హైట్ వచ్చేసరికి 157 centimeters ఉంటే ఫీమేల్ వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 157 centimeters అయితే సరిపోతుంది. మరి చెస్ట్ వచ్చేసరికి వాళ్ళకి చెస్ట్కి నో మినిమం అంటే ఎటువంటి లేదనమాట చెస్ట్కి వచ్చేసరికి. ఓకే. మరి ఇక్కడ చెస్ట్ ఇక్కడ కొన్ని కేటగిరీస్ వారికి అయితే రిజర్వేషన్ కల్పించడం జరిగింది అనమాట. ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి ఈ టేబుల్ని. ఓకే. మీకు పీడిఎఫ్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి, ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ఉంది కదా, recft.csf.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మనకి ఈ వెబ్సైట్ లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటుంది. మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే నేను అప్డేట్ చేస్తాను. కాబట్టి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఇక
ఏ జోన్ వాళ్ళు అంటే ఏ స్టేట్ వాళ్ళు ఏ జోన్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఎవరైతే మనకి ఇక్కడ స్టేట్స్ అయితే ఉన్నాయి, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఈ విధంగా స్టేట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నార్త్ సెక్టర్ కింద వస్తాయన్నమాట. మరి మన ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు దేనిలోకి వస్తారంటే మనకి క్లియర్గా చూడండి, ఏపీ, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వాళ్ళైతే సౌదర్న్ సెక్టార్ కింద వస్తారండి. ఓకేనా, సదరన్ సెక్టార్ కింద మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ జోన్కి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 100 రూపీస్ అయితే ఈ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ అలాగే ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ ఉండదు, ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరైతే యూఆర్, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇంకేమైనా మిస్ అయింటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఒకసారి. మీకు ఈ పీడిఎఫ్ లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మర్చిపోయాను, మేల్ క్యాండిడేట్స్కి రన్నింగ్ చూసుకుంటే మనకి 1.6 కిలోమీటర్స్ అయితే 6 minutes 30 seconds అయితే ఉంటుంది. 1.6 kilometers 6 minutes 30 seconds ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వేసేవచ్చు. ఇంకా ఫిమేల్ వాళ్ళు చూసుకుంటే 800 meters అనేవి 4 minutesలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకి రన్నింగ్ డీటెయిల్స్ అనమాట. ఓకే, ఇంకా ఫర్దర్గా ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్, ఈ విధంగా ట్రేడ్ టెస్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఏ ట్రేడ్ వాళ్ళకి అంటే కుక్కి, టైలర్కి, బార్బర్కి, వాషర్మెన్కి, స్వీపర్కి, పెయింటర్కి, మాల్కి అలాగే ఎలక్ట్రీషియన్కి ఈ విధంగా ఉన్నాయి కదా, వీళ్ళకి ఏ ట్రేడ్ టెస్ట్లు ఉంటాయి అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటారో ఆ పోస్ట్కి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఓకే, అలాగే ముఖ్యంగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అలాగే ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారో ఓకేనా, వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే చాలా బిగ్ అప్డేట్ అనమాట. ఏంటంటే ఈ నోటిఫికేషన్కి ఒకవేళ మీరు బాగా ప్రిపేర్ అయ్యి మీకు కనుక జాబ్ వచ్చినట్లయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు కొన్ని సర్టిఫికేట్స్ అయితే అడుగుతారండి. ఓకేనా, కొన్ని సర్టిఫికేట్స్ అయితే అడుగుతాడు. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, అలాగే డొమిసైల్ సర్టిఫికేట్ కానివ్వండి, ఈ విధంగా కొన్ని అడుగుతారన్నమాట. ఇందులో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే వాళ్ళకి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మనకి కొన్ని ఫార్మాట్లు అయితే నోటిఫికేషన్స్గా ఇస్తారు. ఓకే, నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ఆ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. వాటిని మీరు జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా ఒక దగ్గర భద్రపరచుకుంటే, స్టోర్ చేసుకుంటే ఫర్దర్గా మీకు జాబ్ వచ్చినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ సర్టిఫికేట్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఫిల్అప్ చేసి మీరు సంబంధిత అధికారి చేత సంతకం పెట్టి మీరు ఈ డాక్యుమెంట్ని తీసుకెళ్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియదు, అందుకని చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి, అడ్రస్ ప్రూఫ్ అలాగే మనకి కొన్ని అడుగుతాయి అన్నమాట. అంటే డొమిసైల్ స్టేటు, ఈ విధంగా మనకి కొన్ని సర్టిఫికేట్స్ ఫామ్స్ అయితే ఇస్తారు ఎనాక్సర్లో. ఈ ఎనాక్సర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కాబట్టి చూసుకోండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, కొన్ని ఓబీసీ వాళ్ళకి అయితే కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి మీరు వీటిని జాగ్రత్తగా భద్రపరచుకోండి, డౌన్లోడ్ చేసుకొని. ఓకేనా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి చూడండి సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు కదా. ఓకే, ఇది మరి వీడియో. ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.